కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని చిత్తుచిత్తుగా ఓడిస్తున్నట్టు ధీమాను వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. నదీ జలాలు హైదరాబాద్ కు తెచ్చింది మేం కాదా? పేదోళ్లకు రాజీవ్ ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చింది మేం కాదా? ఇవాళ ప్రతి పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది మేం కాదా? మీరేం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావుని కేటీఆర్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వందలాది ఐటీ కంపెనీలు మేము హైదరాబాద్ కు తెస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో నీ చేతులు పెడితే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు 10 సంవత్సరాలలో తీసుకొచ్చి ఇవాళ దివాలా తీసిన తెలంగాణను తయారు చేసింది మీరు కాదా? ఇవాళ తెలంగాణ దివాలా తీయడానికి మీ దోపిడీ కారణం కాదా అని చెప్పి నేను తండ్రి కొడుకులను అడుగుతున్నా. ఇంతకు ముందే నేను చెప్పిన పాతకాలంలో దోపిడీ దొంగలు ఉండేటోళ్ళు సుప్రీంకోర్టు ఉరిదీసింది బిల్లా రంగాలని. ఇంకొకడు కూడా ఉండేటోడు చార్లే శోభరాజ్ అని ఎప్పుడు చూసినా జైలు ఉండేటోడు. ఇవాళ కేసీఆర్ చార్లే శోభరాజ్ లాగా తయారైండు, హరీష్ కేటీఆర్ బిల్లా రంగాల లాగా తయారైంది. రాష్ట్రంలో తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడీ చేసింది నీ కుటుంబము, దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మన అమెరికాకు పోయినప్పుడు మిత్రుడు అన్నాడు, అన్న మరి ఆమె అంతా బాగుంది అభివృద్ధి చెందిందని కేసీఆర్ అంటుండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అని. అంటే నేను ఒక మాట చెప్పిన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ కేసీఆర్ ఇచ్చుంటే ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిన అంటుండు కదా. ఏ ఊర్లలో ఏ బస్తీలలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆయన గాఢ ఓట్లు అడగాలి. ఏ గ్రామాలలో ఏ తండాలలో ఏ గూడాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం. ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఈ సవాల్కు సిద్ధమైతే రేపు ఓట్లు డబుల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాలు నువ్వేపించుకో, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు మేమేపించుకోవడం అని నేను చెప్తే, అవునా అన్న అయితే కేసీఆర్ కు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాల్సిందే అన్నాడు. అదేందయ్యా అన్న అంటే నువ్వు ఆలోచన చేయన్నా అన్నాడు. నేను ఆలోచన చేస్తే నాకు ఆలోచన వచ్చింది. నిజమే, కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా. నా బాధ్యత చర్లపల్లి జైల్లో చంద్రశేఖరరావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. దొంగలు కాదు, చిల్లరగాలు కాదు, జేబు దొంగలు కాదని నీకు నమ్మకం ఉంటే ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా నీ ఎమ్మెల్యేలు కాకపోతే నీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను, నువ్వు అనౌన్స్ చేయి. నేను బట్టలు దించి తెలంగాణ ప్రజలు కొట్టకపోతే నేను చూస్తా అంటున్నా. నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని నేను అంటున్నా. ఇంతకుముందు చెప్పినావు కదా సిట్టింగ్ వాళ్ళందరికి సీట్లు ఇస్తాను. ఇవాళ ఎందుకు ఫిట్టింగ్ పెడుతున్నావా? వాడి మీద వ్యతిరేకత ఉంది, వీడి మీద వ్యతిరేకత ఉంది, వీడు దొంగ వాడు లంగా అని ఎందుకు చెప్తున్నావు? అసలు దొంగవు నువ్వు, గజ దొంగవు నువ్వు, దోపిడీదారుడు నువ్వు, తాగుపోతాడు నువ్వు, తిరుగుపోతాడు నీ కొడుకు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని పాతరేయాలనుకుంటున్నారు. గెలిస్తేనేమో నీతురాయి, ఓడితేనేమో ఎమ్మెల్యేలు అవులగాలు గాడిదలని తిడతావా? ఎమ్మెల్యేలారా మీరు ఆలోచన చేసుకోండి. 2014 గెలిస్తే కేసీఆర్ మునగాడు అన్నాడు.